యాదాద్రి ఆలయ ఈవో రామకృష్ణారావు పైన బదిలీ వేటు పడింది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఆలయ ఈవో రామకృష్ణ ప్రోటోకాల్ పాటించలేదన్న ఆరోపణలతో దేవాదాయ ధర్మాదాయ శాఖ బదిలీ చేసింది. ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పట్ల అమర్యాదగా వ్యవహరించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చే సమయంలో మిగతా మంత్రుల కంటే కాస్త తక్కువ ఎత్తున ఉన్న స్టూల్ పైన డిప్యూటీ సీఎంను కూర్చోబెట్టారు. దీంతో ఉప ముఖ్యమంత్రికి అవమానం అంటూ పెద్ద ఎత్తున దుమారం రేపింది. అయితే ఇదే అంశంపైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సైతం స్పందించారు. అవమానం లాంటిది ఏమీ లేదని, తానే కింద కూర్చున్నారని చెప్పుకొచ్చారు. అయినా నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆలయ ఈవో పైన చర్యలు తీసుకున్నారు. యాదాద్రి ఈవోగా భాస్కర్ రావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రైట్, ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ బట్టిని అమర్యాదగా చూసినందుకే ఆలయ ఈవోని చేంజ్ చేసినట్టుగా మనకైతే సమాచారం అందుతోంది. అయితే ఇది ఎంతవరకు నిజం? గుడ్ ఈవినింగ్ మాధవి. మొన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిసారిగా యాదాద్రి లక్ష్మీనరసింహ దేవస్థానం సందర్శన క్రమంలోనే పోలీస్ స్థాయిలో ప్రోటోకాల్ సంబంధించినటువంటి నియమాలు పాటించలేదని ఈవో మీద పెద్ద ఎత్తున దుమారం వచ్చినటువంటి పరిస్థితి. అయితే క్రమేపీ సంబంధించినటువంటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శించుకోవడానికి వచ్చిన రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు మిగతా సంబంధించిన రాష్ట్ర మంత్రులు కూడా రావడం జరిగింది. అయితే అక్కడ ప్రోటోకాల్లో సంబంధించిన దర్శనానికి కుంభార్చన అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి అర్చనానికి సంబంధించినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ఆలయంలోని ఏవైతే ప్రోటోకాల్ ప్రకారం కూర్చోవాల్సి ఉండే, అయితే ఇక్కడ డిప్యూటీ సీఎం సంబంధించినటువంటి స్థలంలో కూర్చోబెట్టాల్సినటువంటి ప్రధాన అర్చకులు ఈవో గారి ఆదేశాల మేరకు మిగతా ప్లేస్ లో కూర్చోబెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నిబంధనల ప్రకారం కూర్చోబెట్టకుండా పూర్తి స్థాయిలోనే కొంత డిలే జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆశీర్వాదం ఇచ్చినటువంటి బ్రాహ్మణ్స్ అయితేనేమో అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం ఇవ్వాల్సి ఉండేది. అయితే ఇదంతా అడ్మిన్ చూస్తున్నటువంటి ఈవో గారు నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగింది అనేది కూడా ఒకసారిగానే అధికారులు ధృవీకరించారు. ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. అతన్ని సస్పెండ్ చేస్తూ కూడా ఇప్పటికే పదవి నుంచి తొలగించడం జరిగింది. దీంతో ఇదే స్థానంలో జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్నటువంటి భాస్కర్ రావును కూడా అక్కడ పూర్తి బాధ్యతలు కూడా చేపట్టారు. ఇది ఓవరాల్ గా యాదాద్రి జిల్లాలో జరిగినటువంటి మన సీఎం పర్యటన సందర్భంగా జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఈ విషయం పూర్తిగా పరిగణలోకి తీసుకొని దేవాదాయ శాఖ సీరియస్ గా ఒక ప్రజాప్రతినిధులు వచ్చేటప్పుడు ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి అధికారులు పాటించకపోవడం నిర్లక్ష్యం వల్లనే ఈ పని ఇది జరిగినట్లు కూడా అధికారికంగాను పూర్తి స్థాయిలో ఎండోమెంట్ అధికారులు ఇప్పటికే ధృవీకరించారు. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే గతంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చినటువంటి విఐపీలకు ఇలాంటి ఎన్నో అవకతవకలు జరిగాయి. మరి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అలాంటి అవకతవకలు జరుగుతున్నాయని సీరియస్ గా తీసుకొని ఈ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకొని సస్పెండ్ చేయడం జరిగింది. వారి స్థానంలో భాస్కర్ రావును కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఇది యాదాద్రి కూడా లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.